వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళందరికీ కూడా ఉచితంగా టీకాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలు ఇకపై పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టం చేశారు మోదీ. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है। अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे। सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी। 75% టీకాల్ని కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. మిగతా 25% వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తామని, అయితే ప్రైవేట్ ఆసుపత్రులు సింగిల్ డోస్కి 150 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదని కూడా సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయలకే వ్యాక్సిన్ ఇచ్చేలా చూసే అధికారం రాష్ట్రాలకే ఉందని అన్నారు మోదీ. जो व्यक्ति मुफ्त में वैक्सीन नहीं लगवाना चाहते, प्राइवेट अस्पताल में वैक्सीन लगवाना चाहते हैं, उनका भी ध्यान रखा गया है। देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी। प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे। इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा। రాజ్యాంగం ప్రకారం ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు తగిన తోడ్పాటును అందిస్తున్నట్టుగా తెలిపారు మోదీ. వ్యాక్సినేషన్పై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్షాలు అనవసరంగా విమర్శలు చేశారని మండిపడ్డారాయన. రాష్ట్రాల డిమాండ్ మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించినట్టుగా తెలిపారు. కానీ తరువాత కొన్ని రాష్ట్రాలు మాట మార్చేశాయని మండిపడ్డారు. తమంతట తామే వ్యాక్సిన్ ని కొనుగోలు చేస్తామన్న రాష్ట్రాలు ఇప్పుడు బాధ్యతని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ఇకపై రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సిన 25% టీకాల ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. కొత్త వ్యాక్సిన్ పాలసీ 2 వారాల్లోనే అమలుకు వస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర వ్యాక్సినేషన్ విధానం విజయవంతంగా నడుస్తోందని, మిషన్ ఇంద్రధనుష్ కింద పిల్లలకు వివిధ రకాల వ్యాక్సినేషన్ 90% పూర్తయిందని కూడా తెలిపారాయన.